హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే మనం కారం ఎంత తింటామో దానికి తగ్గట్లుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. అలాగే సాల్ట్, 1 స్పూను ధనియాల పొడి, పసుపు, అలాగే కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చూడండి ఈ కన్సిస్టెన్సీలోనైతే కలిపేసుకోవాలి. బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంలో కలిపేసుకోవాలి. అలాగే నేనైతే 4 ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇలా 4 పీసెస్గానైతే ఒక్కొక్కటిని 4 పీసెస్గానైతే కట్ చేసుకోవాలి. అలాగే పిండిలో ఈ విధంగా పెట్టుకొని పిండిని మొత్తం కూడా ఎగ్ పైన ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. నేను స్పూన్తో వేసాను, చేత్తో కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైనట్లయితే. అలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు కూడా తిప్పేసుకోవాలి. చాలా బాగున్నాయండి ఎగ్ బజ్జీ అయితే. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా పకోడీ లేదంటే మిర్చి బజ్జీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ ఈసారి అయితే ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేశానండి. సూపర్గా వచ్చాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడాను. నేనైతే ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసాను. అలాగే ఇంకొకసారి కూడా వేస్తూ ఉన్నాను. ఒక్కొక్క దాంట్లోనైతే 4 పీసెస్గా వచ్చాయి కదా, చాలా బజ్జీలు అయితే అయ్యాయి 4 ఎగ్స్కి. చూడండి రెండో వైపు కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.